హలో అండి, నమస్తే. ఈరోజు మనం పింక్ ఫిష్తో చేపల కూర ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా చేపల్లో 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం వేసుకొని చేపలకి బాగా పట్టించండి. ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండుని వేసుకొని దాంట్లో నీళ్లు వేసుకొని నానబెట్టుకోండి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 7 లవంగాలు, పట్ట, ఎల్లుల్లిపాయ, అల్లం ఇవన్నీ మిక్సీలో వేసుకోండి. ఒకసారి మిక్సీ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న దాంట్లో 3 మీడియం ఉల్లిపాయలను కట్ చేసుకుని వేసుకొని మిక్సీ చేసుకోండి. ఇలా పేస్ట్గా అవ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. చేపల కూర కాబట్టి ఎక్కువ ఆయిల్ ఉంటే రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో మనం మిక్సీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. ఇప్పుడు 9 పచ్చిమిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత చేపల్ని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో చింతపండు రసాన్ని తీసుకొని ఆ రసాన్ని వేసుకోండి. మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. నాకు గిన్నె సరిపోలేదు అని చెప్పి నేను వేరే గిన్నెలోకి మార్చుకున్నాను. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఆయిల్ పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, వేడివేడిగా చేపల కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.